ఓం శాంతి. ఈ బ్రాహ్మణ జీవితం ఆల్రౌండర్ జీవితం. సంగమయుగంలో బ్రాహ్మణులు అన్ని కళలను ధారణ చేస్తారు. మీరందరూ బాబాకు లవ్లీ పిల్లలు, అలానే గాడ్లీ స్టూడెంట్స్ కూడా. అదృష్టతారలు పిల్లలైన మనందరి మధ్యలో ఒక్క బాబా, అతడే మన కళ్ళల్లో హృదయంలో ఇమిడిపోయారు. ఈ సమయంలో అందరూ జ్ఞానవంతులే. బాబా పిల్లల్ని డాక్టర్గా చదివించారు. మీకు సర్జరీ గురించి తెలుసు. లాయర్ ఉన్నారు, మీకు వాదించడము తెలుసు. జడ్జి కూడా కుర్చీలో కూర్చుని తీర్పునివ్వడము తెలుసు. మళ్ళీ మనము అభినేత్రులము, ఏ క్షణమో ఆ క్షణానికి తగ్గట్టు నటించడము తెలుసు. అలానే మనము నటులము, సంగీతకారులము, సమయస్ఫూర్తిగా పాటను పాడగలుగుతాం. యోధులము, యుద్ధం చేయడము, శత్రువుని హతమార్చడము తెలుసు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులం. సైన్స్ ఎలా ఏ విధంగా సుఖం ఇచ్చిందో అంతకంటే ఎక్కువ సైలెన్స్ యొక్క శక్తితో ఇస్తాము. మనము ఇంజనీర్లము, బిల్డర్స్ కూడా. ఎవరి జీవితాన్నైనా ఎలా నిర్మించాలో మనకు తెలుసు. మధురమైన బాబా మనకు అన్ని విషయాల జ్ఞానం ఇచ్చారు. త్రికాలదర్శిగా చేశారు. బాబా తన సమానంగా జ్యోతిష్కులుగా చేశారు. అందరి జన్మపత్రి గురించి, జీవితగాథ గురించి కూడా తెలుసు. మనము భూతారలము, ఆకాశంలో నక్షత్రాలము. మనమే అన్నీ. ఏం కాదు చెప్పండి. ఎవరు ఏమడిగినా కూడా ప్రతి ఒక్కరూ తనను తాను అడుగుతూ ఉండాలి. బాబా మనల్ని జడ్జిగా చేశారు, కానీ మనము జడ్జిగా అవ్వడం తెలుసా? మనము వాదించుకోవడం తెలుసు. మనము ఎప్పుడైతే జ్ఞానవంతులమో, అన్నీ తెలుసుకుని గుర్తించగలిగినప్పుడు, ప్రశ్న వస్తే జ్ఞానవంతులైనప్పటి నుండి పిల్లలు తనకి తాను మాస్టర్గా అయ్యి, జడ్జిగా అయ్యి, డాక్టర్గా అయ్యి తన స్థితిని పరిశీలించుకోవడం అయినా కానీ, లేక అన్ని రకాలుగా మన స్థితి ఓకేనా కాదా చెక్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏవైతే చట్టాలు, నిబంధనలు ఉన్నాయో అవన్నీ మనుషులు తయారు చేశారు. ఏ పుస్తకాన్నైనా మనుషులే తయారు చేశారు. కానీ బాబా అన్ని విషయాల సారంను చెప్పారు. మనము సారమును తెలుసుకుని సార రూపంలో ఉండేవారిమా, లేక సారమును తెలుసుకుని సార రూపంలో ఉండేవారిమా, లేక మీ స్థితిని విస్తారంగా చేస్తారా? మీ స్థితిని ఒకే రకంగా ఉంచుకోవడం సారం, కదిలిపోవడము విస్తారం. అనగా ఒక్కొక్కసారి గొప్పగా, ఒక్కొక్కసారి తక్కువగా, అప్పుడప్పుడు సంతోషం, అప్పుడప్పుడు దుఃఖము, అప్పుడప్పుడు శాంతి, అప్పుడప్పుడు అశాంతి. ఎందుకు ఇలా అని అడిగితే 100 కారణాలు వినిపిస్తారు. ఈ పరిస్థితిని చూస్తే ప్రశ్న వస్తుంది, తనకు తాను జడ్జిగా అయిపోయి ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే ఏం చేయాలి అని ఆలోచించకూడదు. మళ్ళీ నేను ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తే మరి నా గతేంటి? నాకు ప్రశాంతంగా ఉండడం నచ్చితే, అలానే ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నచ్చుతుంది కదా. ఒకవేళ స్వయం ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు మరి ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తే మరి వారిని మనిషి అని కానీ, బ్రాహ్మణులని కానీ అంటారా? స్థితి యొక్క సమతుల్యతను తక్కిడవలే ఈ చిత్రంను చూపిస్తారు. స్థితిని ఒకే రకంగా ఉంచుకునేందుకు సహజ సాధనము బాబా మరియు జ్ఞానం యొక్క బ్యాలెన్స్. ఒక దాంట్లో బాబా అనగా ప్రేమ, మరియు రెండవ ప్లేట్లో జ్ఞానం. ఈ రెండిటి సమతుల్యత ఉంటే సహజంగానే ఏకర స్థితి ఉంటుంది. బలము మరియు జ్ఞానము మన యొక్క అన్ని కార్యముల సఫలతకు ఆధారం. ఈ 2 విషయాలు నిరంతరం తన చేతిలో సమానంగా ఉంచితే వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. అంటే తక్కిడి యొక్క ముళ్ళు కింద పైన అయినప్పుడు సమతుల్యత ఉండదు. కొందరు బుద్ధి జ్ఞానంలోకి టూ మచ్లోకి వెళ్తుంది. దానిని బాబా మన్మతము అంటారు. కొందరైతే బాబా బాబా అంటారు, కానీ జ్ఞానమైతే లోతుండదు. అలాంటి వారు వారి జీవితాన్ని సమతుల్యంగా ఉంచలేరు. సమతుల్యంగా ఉన్నవారు ఎప్పుడూ కూడా వీరి సంస్కారంతో నా సంస్కారం కలవదు, ఘర్షణ జరుగుతుంది అని అయితే అనరు. తన స్థితిని ఏకరసంగా ఉంచుకునేందుకు నిరంతరం ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. బాబా అంటూ ఉంటారు, పిల్లలు, ఈ అనారోగ్యాలు కూడా ఆటలు. ఇలా ఆట ఆడుకోవడం అంటేనే మీ మనసుని
తేలికగా చేసుకోవడం. అనారోగ్యం భారంగా అనిపించదు. ఆటగాళ్ళందరూ కూడా అలాగే మొత్తం సృష్టిలో అందరూ ఆటలు ఆడుతున్నారు. కొందరు సంస్కారాల ఆట, కొందరిది తన మనసుకు నచ్చినట్టు ఉంటుంది, కొందరు పైకి కింద స్థితి అవుతుంది. మనసు యొక్క విషయాల్ని ఆటలాగా చూపిస్తారు. ఈ అనంతమైన నాటకంను సాక్షిగా చూడడం అంటే పైసా ఖర్చు లేకుండా ఉన్న మంచి ఆట చూసినప్పుడు, రకరకాల సంస్కారాలతో కూడిన ఆటను చూసినప్పుడు నవ్వాలి కానీ ఏడవకూడదు. మనందరం పరస్పరం స్నేహితులం కావున స్నేహితులనే సంబంధంతో ఒకరికొకరికి సలహా ఇవ్వచ్చు. హరే ఫ్రెండ్, ఏం ఆడుతున్నావు, ఇది మంచిగా లేదు. స్నేహితుడిగా భావించి సలహా ఇస్తే ఫీలింగ్లోకి రారు, ఫీల్ అవ్వరు. మనందరం ఒకరి పట్ల ఒకరికి శుభచింతన, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, శుభకామనలు లభిస్తాయి. మళ్ళీ మనం మన స్థితిని ఎందుకు పాడు చేసుకోవాలి? తన స్థితి అనే ముళ్ళుని నిరంతరం ఏకరసంగా ఉంచుకోవాలి. ఎవరో కారణం చేత నా స్థితి పాడైపోయింది, మరి ఆ సమయంలో ఒకవేళ నేను శరీరాన్ని వదిలేస్తే ఆ సమయంలో నా తోడు ఎవరుంటారు? నా ద్వారా ఎలాంటి సంపాదన జరుగుతుంది? అలా నేను సదా ఎవరడినా తన స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు బాబా చెప్పారు, ఈ అనంతమైన ప్రపంచంతో వైరాగిగా ఉండాలి. బాబా మనకు ఇలా సలహా ఇచ్చారు, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలని మర్చిపోండి. అంటే మళ్ళీ నేనేమంటాను, వీరితో అటాచ్మెంట్ ఉంది బాబాతో అనండి. బాబా మీరు నావారు కాదు, నా మనసే నా బాబా. ఒకవేళ బాబానే అంగీకరించకపోతే, మనసుకు నచ్చినట్లు నడిస్తే మనసు బాబాది అయినట్ట. ఎవరైనా నాకు ఇంకా కఠిన సంస్కారాలు ఉన్నాయని అంటే మీరు బాబాకే మాస్టర్లు. ఈ కఠినమైన సంస్కారాలని పాలన చెయ్యండి అని ఎప్పుడైనా బాబా సలహా ఇవ్వలేదు. బాబాకు తెలుసు అందరూ అజామిళ్ళు, నేను అజామిల్ లాంటి వారిని కూడా ఉద్ధరిస్తాను. మనము కఠినమైన సంస్కారాలని తొలగించుకోవాలి. కఠినమైన సంస్కారాలని తల్లిగా అయ్యి పాలన చేయకూడదు. వాహ బాబా వాహ్, ఇంత మాత్రం గుర్తుంచుకోండి. వాహ మధురమైన డ్రామా, వాహ్ వాహ వాహ అంటూ దాటివేయండి. అయ్యో అయ్యో అంటే ఇక్కడే ఉండిపోతారు, మరణించవు. సేవ జరగడం లేదు, స్టూడెంట్స్ తయారవడం లేదు. నేను సేవ చేస్తూ చేస్తూ అలసిపోయాను. స్టూడెంట్స్ ఎవరు తయారు కాకపోతే ఉదాసీనంగా ఉండమని, అలసిపోయి చిందించమని బాబా ఎప్పుడైనా మురళీలో చెప్పారా? బాబా ఏమన్నారనంటే, పిల్లలు మీ యొక్క తనువు మనసు ధనాన్ని సేవలో సఫలం చేసుకోండి. సేవ చేయడం మీ యొక్క బాధ్యత. ఉమంగంలో ఉండండి, అందరిలో ఉమంగాన్ని నింపండి. మళ్ళీ ఎందుకు నిరాశపడుతున్నారు? సంస్కారాలు నావి. బాబా ఏమి చెడ్డవారు కాదు కదా. ఇందులో ఈర్ష్య లేదు, మత భేదాలు లేవు. కానీ తమాషా ఏం చూపిస్తారు? ఈరోజు అంటారు నా మధురమైన బాబా, రేపంటారు బాబా నాకు అసలు యోగమే కుదరడం లేదు, నాకు నిశ్చయం కలగడం లేదు, నేను బతికున్నానా చనిపోయానా అని ఎప్పుడైనా సంశయం వచ్చిందా మీకు? ఇందులో ఎప్పుడు లేదు కదా. మీరు చైతన్యంగా కూర్చుని ఉన్నారు అని అంటే అందులో ఆత్మ ఉంది అని పక్కా నిశ్చయం ఉంది కదా. సృష్టి మరియు సృష్టికర్త అనాది అని అన్నప్పుడు సంశయం ఎందుకు వస్తుంది? ఎంత వీలైతే అంత రియలైజ్ కండి, సూక్ష్మతలోకి వెళ్ళండి, అంత నష ఎక్కుతుంది, అనుభూతి అవుతుంది, సంతోషం ఉంటుంది. ఈ సంగమ యుగమే మన యొక్క సంతోషాల యుగం, సదా ఏకర స్థితిలో ఉండే యుగం, అన్ని శక్తుల్ని జమ చేసుకునే యుగం. ఎంత సంపాదన జమ చేసుకోవాలి అని అనుకుంటే అంత జమ చేసుకోవచ్చు. అందుకని ఏమీ వ్యర్థం వద్దు. తన సమయము, శ్వాస, సంకల్పాలు ఏమీ వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఇదే బెస్ట్ టైం. మనము బెస్ట్ పిల్లలం, కొత్త ప్రపంచానికి బెస్ట్ రూలర్. తన స్థితిని వ్యర్థంగా పోగొట్టుకోవద్దు, బెస్ట్గా ఉంచుకోండి. మన స్థితి బాగున్నప్పుడు యోగంలో సుఖం అనుభూతి అవుతుంది. ఒకవేళ స్థితి బాగోలేదంటే యోగం చేసే సమయంలో జ్ఞాన మననానికి బదులు అనేక విషయాల మననం వస్తుంది.
పరస్పరంలో జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేయాలి. జ్ఞానం యొక్క ప్రశ్న జవాబుల వలన వాటి గురించి డిస్కస్ చేయాలి. ఇది మంచి పని. పలానా 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 అని చింతన చేయడము అంటే స్థితిని పాడు చేసుకోవడం. బాబా మన యొక్క నుదురు పైన నిరంతరం ఈ వరదానం పెట్టారు, నా విజయ రత్నానివి అని. మీరు కేవలం మనసుతో ఆలోచించండి. ఓడిపోయిన రత్నాలని బాబా ఎప్పుడు ఇలా అనలేదు కదా. బాబా ఎప్పుడు ఇలా అంటారు, నా విజయ పిల్లలు, నా విజయ పిల్లలు. మనతో భగవంతుడు అన్నారు, నేను వచ్చింది మీ యొక్క భూతాలని పంపించటానికి. భగవంతుడి యొక్క చెయ్యి నా తల మీద ఉంటే భూతాలు ఎక్కడి నుండి వస్తాయి? భూతం అంటే భ్రమ. భ్రమలో ఎప్పుడైనా సరే ఉండకండి. భూతాలకి వశం కాకండి. బాబాకు అల్లారు ముద్దు పిల్లలు స్వయం జడ్జిగా అయ్యి తన స్థితిని స్వీట్గా, లవ్లీగా, ఏకరసంగా ఉంచుకోండి. స్వయం మధురంగా లేకపోతే ఇతరుల్ని స్వీట్గా ఎలా చేయగలరు? యోగము యోగము అంటూ భారం పెంచుకోకండి. ఏకాంతంలో ఉంటూ బాబాను జ్ఞాపకం చెయ్యండి. దిలారాముడు ఎంత సుందరమైన పర్వతాలని వెతికారు, అక్కడి నుండి విశ్వంలో శాంతి కిరణాలు వెళ్తున్నాయి. బాబా 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 అనే ఒక రోజు, అందరనే రోజు వచ్చేస్తుంది విశ్వమంతా. ఇప్పుడు ఇంకా ఆ రోజు ఏమీ దూరంగా లేదు. ఇప్పుడు సేవలు ఇంకా అనేక రకాలుగా జరుగుతున్నాయి. బాబా ఈ హాలు ద్వారా అనేకుల యొక్క కళ్యాణం చేయిస్తారు. బాబా అనేకుల కళ్యాణం చేయిస్తారు. చాలామంది హాల్కి వస్తారు, పిడికిల్ని నింపుకుని వెళ్తారు. ఓం శాంతి.